అటెండ్ తగ్గుతుంది ఇటెండ్ టు యూ. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వర్ధిల్లాలి. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వర్ధిల్లాలి. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు, సీనియర్ నాయకులు, రాష్ట్ర వ్యవసాయ శాఖ మార్చులు, గతంలో ఎంతో సమర్థవంతంగా రాష్ట్ర పార్టీ అధ్యక్షులుగా పనిచేసిన శ్రీ కింజరపు అచ్చెన్నాయుడు గారిని కొద్ది నిమిషాలు ఈ రోజున మన అధినేత జన్మదిన సందర్భంగా 2 మాటలు చెప్పవలసిందిగా కోరుతున్న శ్రీ అచ్చెన్నాయుడు గారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి వ్యక్తిగతంగా నా తరపున, తెలుగు జాతి తరపున, తెలుగు ప్రజల తరపున హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు, అభినందనలు తెలియచేస్తూ మనస్ఫూర్తిగా జన్మదిన శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు ఒక వ్యక్తి కాకుండా ఒక వ్యవస్థగా తయారైనటువంటి విషయం ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. 75 సంవత్సరాలు సుదీర్ఘ ప్రయాణంలో ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్నెన్నో విజయాలు వచ్చినా, విజయం వచ్చినప్పుడు ఆనందపడడం కాకుండా, ఇబ్బంది వచ్చినప్పుడు కుంగిపోవడం కాకుండా, ఎప్పుడూ ఒకే విధంగా పనిచేసి తెలుగు జాతి హృదయాలలో శిరస్థాయిగా నిలిచినటువంటి మహావ్యక్తి, మహానుభావుడు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కావడం గర్వం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఒక రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే, పేదరికం పోవాలంటే అభివృద్ధి, సంక్షేమం సమాంతరంగా ముందుకెళ్ళాలి. ఆయన ఎప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నా అభివృద్ధిని, సంక్షేమాన్ని సమాంతరంగా ముందుకు తీసుకెళ్లడమే కాకుండా ప్రజలకు అందుబాటులో పరిపాలన ఉండాలి. ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి, ప్రతి ఒక్క అధికారి ప్రజలకి జవాబుదారితనంగా ఉండి పనిచేయాలని పనిచేసినటువంటి నాయకుడు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఆయన మళ్ళీ 4వసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత దేశంలో, ప్రపంచంలో లేని విధంగా ఒక కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అదే P4 కార్యక్రమం. ఇది ప్రపంచానికే ఒక ఆదర్శవంతంగా తయారైనటువంటి కార్యక్రమం. ఆయన జీవిత ఆశయం పేదరికం లేనటువంటి సమాజాన్ని చూడాలి, ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలి, తెలుగు జాతి ఎప్పుడూ గర్వపడేలా ముందుకెళ్లాలని ఒక తపనతో పనిచేస్తున్నటువంటి నాయకుడు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఆయనకి భగవంతుడు ఆరోగ్యాలు ఇచ్చి ఆయన ఆశయ సాధనకి సహకరించాలని భగవంతుని కోరుతూ ప్రతి ఒక్కరూ ఆయన వెంబడి నడిచి ఆయన యొక్క కార్యక్రమాలను మద్దతు తెలుపుతూ ముందుకు నడవాలని ప్రతి ఒక్కరిని కోరుతూ మరొకసారి ఆయనకి హృదయపూర్వకమైనటువంటి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. దార్శనికుడు, ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో చరిత్ర ఉన్నంతకాలం నిలిచిపోయేటటువంటి మహానాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. వారు బాల్యం నుంచే రాజకీయాల్లో
తనదైనటువంటి శైలిని అవలంబించి చదువుకునే రోజుల్లో కానీ కళాశాలలో కానీ మంత్రిగా ముఖ్యమంత్రిగా అడుగడుగున గాలి పీల్చినా గాలి వదిలినా ప్రజల సంక్షేమం లేకపోతే ప్రజా సమస్యలు, అధికారం ఉంటే అభివృద్ధి సంక్షేమం, అధికారం లేకపోతే ప్రజా సమస్యల మీద నిరంతరం అలుపెరగని పోరాట యోధుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు. ఆయన మార్గం మనందరికీ అనుసరణీయం. ఆయన అడుగుజాడల్లో నడిచి మనందరం ఈ రాష్ట్ర భవిష్యత్ కోసం ఆయన చేసే కృషిలో పాలు పంచుకోవాలని మీ అందరినీ విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ 1984లో ఆగస్టు మూవ్మెంట్ నుంచి ఆయనతో కలిసి పనిచేయడం అలవాటు అయ్యింది. ఆయన పనితనానికి అసలు దేనికి అసలు ఇది లేదు. ఆయనతో పనిచేయడం అంటే అదొక నిదర్శనంగా ఉంటుంది, హ్యాపీగా ఉంటుంది. అలాగా ఆయనతోని 84లో అంతవరకు రామారావు గారితో ఉన్న 84 నుంచి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలోనే పనిచేసుకుంటూ పార్టీ ఆఫీసులో ఇప్పటిదాకా ఉండడం జరిగింది. పెద్దలందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చినటువంటి అభిమానులందరికీ, చంద్రబాబు గారి అభిమానులు, ఎన్టీఆర్ గారి అభిమానులు, తెలుగుదేశం పార్టీ అభిమానులందరికీ కూడా నమస్కారాలు. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా చంద్రబాబు గారు పుట్టినరోజు జరుపుకుంటున్నారంటే చాలా సంతోషంగా ఉంది. దేశాల్లో మన రామయ్య గారు చెప్తారు దేశ విదేశాల్లో అని. ఆ మాట నిజం. దేశ విదేశాల్లో సైతం, అన్ని రాష్ట్రాల్లో సైతం, అన్ని గ్రామాల్లో సైతం ఇవాళ చంద్రబాబు గారు పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఇంత ప్రజాదరణ ఉన్న నాయకుడు, మొట్టమొదటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. జాతీయ స్థాయిలో ఎన్టీ రామారావు గారు ఎదిగితే చంద్రబాబు గారు అంతర్జాతీయ స్థాయికి ఎదిగారు. ఆయన ఈరోజు ఇక్కడ లేరు, కానీ వస్తున్నారు వెంటనే. 3 రోజులు కూడా కాలేదు వెళ్ళి. ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం ఎవరన్నా ఇతర దేశాలకు వెళ్ళి కుటుంబంతో 3వ రోజు తిరిగి వచ్చే నాయకులు ఎవరైనా చూసారా? అదొక చంద్రబాబు నాయుడు గారికే చెల్లింది. రెండోది, ఈవేళ చంద్రబాబు నాయుడు గారు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయాడంటానికి, పేద బలహీన వర్గాల అందరి గుండెల్లో నిలిచిపోయారంటానికి ఎన్నో కార్యక్రమాలు వారు చేశారు. అంతేకాదు, ఒక ఆదర్శవంతమైనటువంటి జీవితం, ఒక నిరాడంబర జీవితం, ఆత్మవిశ్వాసాన్ని మనకు నింపారు. ఎన్టీఆర్ గారు పిలుపునిచ్చిన ఆత్మాభిమానం, ఆత్మగౌరవం, చంద్రబాబు గారు ఇచ్చింది ఆత్మవిశ్వాసం. కాబట్టి అది గుర్తుపెట్టుకుని మనం అందరూ కూడా ముందుకు నడవాలనుకుంటున్నాం. పదవులు ఆశించకుండా పార్టీలో పనిచేసేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈరోజు నా మట్టుకు నేను వయసు అయిపోయింది, పదవి వస్తుందని నేను అనుకోను, రాకపోయినా ఏమనుకోను. ఎందుకనంటే ఒక గొప్ప నాయకుడు నాయకత్వంలో పనిచేస్తున్నామనే సంతృప్తి నాలో ఉంది. అదే నాకు సంతోషం. ఒంట్లో బాగుండకపోయినా నేను వస్తున్నానంటే ఇక్కడికి వస్తున్నా. మళ్ళీ జనార్దన్ గారి పుస్తకావిష్కరణకి వెళ్తా, ఇంకెక్కడైనా ఇవాళ ఎవరైనా పిలిచారు అక్కడ కూడా వెళ్తా. ఇవాళ సాయంత్రం దాకా వెళ్తూనే ఉంటా. ఎందుకనంటే ఒక నాయకుడు నాయకత్వంలో పనిచేయడం